భూమి వెళ్ళిపోతున్న ఆవిడని మేడం మేడం అని పిలిచి ఆపేస్తుంది. తను ఎవరో కాదు, ప్రభుత్వ అనుబంధ సంస్థలుగా నాట్యాలయాలని మార్చడానికి పోటీలు నిర్వహించడానికి వచ్చిన ఆవిడ. శోభాచంద్ర గురించి అన్నీ తెలిసిన ఆవిడ. వెళ్ళిపోతున్న ఆవిడని భూమి ఆపేసేసరికి అలా నిలబడిపోతుంది. ఏంటి మేడం, ఇంతకు ముందు కూడా ఇంతే, నేను శోభాచంద్ర కూతుర్నని చెప్పగానే ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు అని అంటూ ఉంటుంది భూమి. అప్పుడు ఆవిడ ఇలా అంటూ ఉంటుంది, ఆ అపూర్వ ఎవరో తెలుసా నీకు అని అనగానే, ఆ అపూర్వ వల్ల మా అమ్మకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇంకా నేనున్నాను మేడం అని అంటూ జరిగిందంతా నాకు తెలుసు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది భూమి. దాంతో ఆవిడ భూమి తలపై చెయ్యి వేసి నిమురుతూ, నీకు ఎటువంటి సాయం కావాలన్నా నేను చేస్తాను అని అనగానే, మేడం, నేను మా అమ్మ పేరు మీద నడిపిస్తున్న నాట్యాలయాన్ని ప్రభుత్వ అనుబంధ సంస్థగా మార్చాలనుకుంటున్నాను. మీ చొరవతో ఆ అఫిలియేషన్ తొందరగా పూర్తవుతుంది మేడం అని అనగానే నవ్వుతుంది ఆవిడ. మా అమ్మకి నాట్యం అంటే ఎంత ఇష్టమో నాకు కూడా అంతే మక్కువ మేడం. మా గగన్ బాబాకి కూడా నాట్యం అంటే చాలా ఇష్టం మేడం అనగానే, గగన్ ఎవరు అని అడుగుతుంది ఆవిడ. నా భర్త మేడం అని అనగానే, అవునా, మరి నీతో పాటే రాలేదే, ఈసారి వచ్చినప్పుడు తీసుకురా, అతని సంతకం కూడా అవసరం పడుతుంది అని ఆవిడ చెప్పగానే షాక్ అవుతుంది భూమి. కాస్త టెన్షన్ పడుతూ సైలెంట్గా నిలబడిపోతుంది. ఇక భూమికి ఆవిడ చేయబోయే సాయం ఏంటి? అపూర్వ కుట్రలు ఇలాగైనా బయటపడతాయా? గగన్ సంతకం పెట్టడానికి ఒప్పుకుంటాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.